కావాలని పిల్లల మధ్యలో కుల ద్వేషాలను రేపుతున్నారని మొన్న మాట్లాడారు ఆయన. అవును సార్. అక్కడ కుల ద్వేషమే లేదనుకోండి. ఆ పిల్లలతో మాట్లాడాడా ఈయన? పోనీ ఆ తల్లిదండ్రులని పిలిచి నీ నియోజకవర్గమే గదా! నీ నియోజకవర్గం కాదనుకోండి, ఏమో పోనీలెండి అనుకోవచ్చు. ఎక్కువ నీ నియోజకవర్గంలోనే ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయి? అంతకుముందు గూడా సామాజిక బహిష్కరణ జరిగింది కదా! దళితుల్ని బహిష్కరించారు సార్. అక్కడ బ్లేడెట్టి ఒకడిని కోసాడు గదా! అవునా? డ్రోన్‌లేసి డ్రోన్‌లు ఎంతమంది ఒక 5 మంది దళితులు కనిపిస్తే ఆ! ఏసేయండిరా అని జెప్పేసి వాళ్ళంతా పాపం యెస్. ధర్నా యెస్. చేశారు యెస్. గదా! యెస్. మరి కోసేసినప్పుడు ఎక్కడికి పోయావు నువ్వు? బహిష్కరిస్తున్నప్పుడు ఎక్కడికి పోతున్నావు నువ్వు? అంటే బహిష్కరణ అనే మాట నేను దళిత మహిళగా చెప్తున్నా సార్. ఎప్పుడో మా ముత్తాతల తరంలో మేము చూసాం. ఇప్పుడు మేము చాలా హ్యూమిలేట్ చేయబడి, మేమెన్నో అవమానాలు అనుభవించి, మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్ల, మాకు పెట్టిన భిక్ష వల్ల, మేము సొసైటీలో ఇవాళ బతుకుతున్నాం. హ్మ్. మా సెల్ఫ్ రెస్పెక్ట్, మా చదువు, మా విజ్ఞానం, మా జ్ఞానం ఇవాళ మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొనొచ్చింది. మాకెవడో ఒకడు పెట్టిన భిక్ష గాదిది. మా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు బట్టి మేము తెచ్చుకున్నటువంటి థింగ్. ఇవాళ మీరొచ్చి సనాతన ధర్మం అని ఎత్తి మాట్లాడి, హ్మ్. ఇవాళ మీరు మాట్లాడుతుంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది సార్. అవునా కాదా మీరు చెప్పండి? పిఠాపురంలో పరిస్థితి ఇంత దారుణంగా స్టేట్‌లో ఎక్కడా లేదండి. ఎందుకంత ఎక్కడా లేదు. మీరు కావాలంటే రీచెక్ చేసుకోండి. అవును. ఎందుకంత అదే దారుణంగా? ఈయన అద్దెకు తెచ్చుకొని సనాతన ధర్మం.